అడవి మధ్యలో ఉన్న పెద్ద మైదానంలో ప్రతిభా ప్రదర్శన కోసం జంతువులు అన్నీ చేరాయి. వెండటువంటి పువ్వులతో మరియు ప్రకాశించే మొక్కలతో వేదిక అందంగా అలంకరించబడింది. చిన్న చీమ నుండి పొడవైన జిరాఫ్ వరకు అందరూ ఉత్సాహంగా ఉన్నారు. ఈసారి విజేత ఎవరో చూడాలి మరి అని కోతులు గుసగుసలాడాయి. సింహరాజు వేదికపైకి వచ్చి గట్టిగా గర్జించాడు. నేనే అడవి రాజు, నన్ను దాటేది ఎవరు అని అతడు గర్వంగా అన్నాడు. జంతువులు చేతులు కొట్టగా కోతులు మాత్రం నవ్వుకున్నాయి. నీ గర్జన పాట పాడుతుందేమో చూద్దాం అని కోతులు వ్యంగ్యంగా అన్నాయి. మంకీ మిమి సైకిల్పై బనానాలు జిగేల్ చేస్తూ వచ్చింది. అది అంత ఎత్తుకి విసిరి ఒకటి ఏనుగు మీద పడబోయింది. జాగ్రత్త మిమి అని జిరాఫ్ అన్నాడు. పర్లేదు, నా దగ్గర ఇంకా బనానాలు ఉన్నాయి అని మిమి నవ్వింది. ఏనుగు ఎల్లి బాలే నృత్యం చేయాలని ప్రయత్నించింది, కాని పెద్ద కాళ్లతో పడిపోయింది. ఆమె పడిన ప్రతిసారి నేల కదిలిపోతుండింది. హిప్ హాప్ ప్రయత్నించాలి అనుకుంటున్నా అని ఎల్లి నవ్వింది. అందరూ పెద్దగా నవ్వేశారు. తాబేలు రిక్కీ గొప్పగా బీట్ బాక్స్ చేయడం మొదలుపెట్టాడు. అతని పాదాల వేగం చూసి దుమ్ము ఎగిరింది. వావ్, నువ్వు చీతా కన్నా ఫాస్ట్ అని తోటకూర పక్షి అన్నది. ఫాస్ట్ బీట్, ఫాస్ట్ ఫీట్ అని విక్కీ చిరునవ్వు చిందించాడు. సర్పం శ్యామ్ మేజిక్ ట్రిక్స్ చేయాలని ప్రయత్నించాడు. ఒక టోపీ నుండి మరో టోపీ బయటికి తెచ్చాడు. కానీ కుందేలు రావడం మరిచిపోయాడు. ఇది కనపడని కుందేలు ట్రిక్ అని అతడు తడబడుతూ అన్నాడు. జంతువులు సంతోషంగా చప్పట్లు కొట్టాయి. బొంగురు ఎలుక తేనె బాటిళ్లను జిగేల్ చేస్తూ గాలిలోకి విసిరింది. ఒక బాటిల్ కింద పడిపోయి అతని ముఖమంతా తేనెతో నిండిపోయింది. ఈ తప్పు టేస్టీగా ఉంది అని అతడు చనుబెట్టుకుంటూ అన్నాడు. అందరూ నవ్వి పొట్ట చెక్కలు చేసుకున్నారు. పక్షి పోల్లి 5 భాషల్లో పాటలు పాడింది. అద్భుతం అని గూళ్ల నుండి నక్కలు అరుస్తూ చెప్పారు. మరొక్కసారి అని కోతులు కేకలు వేశారు. పోల్లీ తన రెక్కలను గర్వంగా ఉప్పొంగించింది. జిరాఫ్ గ్యారీ తన పొడవైన మెడతో హులాహూప్ చేయాలనుకున్నాడు. కానీ హూప్ అతని కొమ్ముల వద్ద ఆగిపోయింది. ఇది కొత్త స్టైల్ అన్నమాట అని అతడు నవ్వాడు. అందరూ చూసి ఆనందించారు. తాబేలు టిమ్మీ బ్రేక్ డ్యాన్స్ చేయాలనుకున్నాడు, కానీ అతని గతి చాలా నెమ్మదిగా ఉంది. ఒకసారి తిరగడానికి సూర్యాస్తమయం వచ్చేసింది. ఇది స్లో మోషన్ డాన్స్ అని అతడు గర్వంగా చెప్పాడు. అందరూ ఆయన ధైర్యాన్ని మెచ్చుకున్నారు. నెమలి పెన్నీ తన అందమైన రెక్కలతో పూదొడుగు మీద రెయిన్బోను గీసింది. ఇది అద్భుత కట్టడం కాదా అని ఆమె అడిగింది. జంతువులు గీతి చూసి ఆశ్చర్యపోయాయి. తేనేటి బజ్జీ చిన్న మైక్ పట్టుకుని జోకులు చెప్పాడు. ఎందుకు బీ పెళ్లి చేసుకున్నాడు? ఎందుకంటే అతనికి తేనె దొరికింది. జంతువులు నవ్వుతూ ఆపుకోలేకపోయాయి. ఇది బజ్టాస్టిక్ అని బజ్జీ అన్నాడు. ఫ్రాగ్ ఫియోనా పాట పాడాలని ప్రయత్నించింది, కానీ కరకరలతోనే ఎక్కువగా ఉంది. దీనిని జాజ్ కరకరం అంటారు అని ఆమె సంతోషంగా చెప్పింది. అందరూ ఆ పాటను ఆస్వాదించారు. పింగళి గూడల ఉస్కార్ చంద్రుడి మీద కవితలు చెప్పాడు. తెలుగు వెలుగు ఎవరు విజేత అని అడగరా? అందరూ ప్రశంసగా చప్పట్లు కొట్టారు. జీబ్రా జారా మెరిసే షూస్తో ట్యాప్ డాన్స్ చేసింది. మెట్లు కొడుతుండగా చినుకులు చిందినట్లు కనిపించింది. జాగ్రత్త, నా స్టెప్పులు వేడిగా ఉన్నాయి అని ఆమె నవ్వింది. లిజార్డ్ లెన్నీ ఒక బంతిపై ఫలాలతో ఉన్న బుట్టను తలపై పెట్టుకుని బ్యాలెన్స్ చేశాడు. ఇది ప్రదర్శన లేక పిక్నికా అని కోతులు చమత్కరించాయి. 2 అని లెన్నీ నవ్వాడు. మోల్ మోలీ పెద్ద పెద్ద డ్రమ్స్ ను చితక్కొడుతూ మృదంగం వాయించింది. ఆమె చిన్నదైనా బాగా గట్టిగా వాయించింది. జంతువులు డాన్స్ చేస్తూ ఎంజాయ్ చేశాయి. అన్ని ప్రదర్శనలు అయిపోయిన తరువాత సింహం గర్జించింది. మీ అందర్లోనే గొప్ప ప్రతిభ ఉంది అని అన్నాడు. విజేత ఎవరు అని జంతువులు అడిగాయి. అందరూ అని సింహం గర్వంగా ప్రకటించాడు. జంతువులు సంతోషంగా ఒక పెద్ద పార్టీ జరిపాయి. వీరు పాటలు పాడుతూ డాన్స్ చేస్తూ నవ్వుతూ రాత్రంతా ఎంజాయ్ చేశారు. ఇది ఎప్పటికీ గుర్తుండే ప్రదర్శన అని మిమి మంకీ చెప్పింది. ప్రభాతకాలంలో జంతువులందరూ సంతోషంగా నిద్రపోయారు. అడవి మళ్లీ ప్రశాంతంగా మారింది.
మరుసటిసారి నేను ఎగురుతూ జిగేల్ చేస్తా అని మిమి కలలో ఊహించింది. సూర్యుడు చిరునవ్వుతో చూస్తూ ఉదయించాడు. Please subscribe to our channel.